చెప్పారన్న అంటే ఎలా నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అప్పుడు ఎలా అనిపించింది ఫీల్ అంటే ఇది ఓకే నాకు ఫస్ట్ విలియం క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కొంచెం ఎవరు వచ్చింది ముద్దులు పెట్టాలి అన్నప్పుడు ఆయన హీరోయిన్ క్యారెక్టర్ ఆయన హీరో డైరెక్టర్ హీరోయిన్ హీరోయిన్ ఆయన నేను ముద్దు పెట్టాను వీళ్ళిద్దరు మాకు ఇచ్చేస్తే తీసుకోండి వేసుకోండి వేసుకోండి అమ్మా వేసుకోండి అంతేనా లేకపోతే రాక వచ్చింది సాయంత్రం లేదు చాలా ప్రొఫెషనల్ గా చేస్తాను నేనైతే ఆ విషయంలో మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను అన్న నమ్మచ్చా డైలాగ్ చెప్పమంటే ఓ పేపర్ తీసుకుని ఎవడెవడు చందాలు ఇచ్చాడు ఎవడెవడు ఎందుకు ఇవ్వలేదని చెప్పాను వాళ్ళకి దగ్గరలో వినాయక చవితి వస్తుంది నేను కూడా ప్రాక్టీస్ నిజంగానే ఒక విగ్రహం పెడితే ఎలా అడుగుతాను చందాలు బా అవుతుందిరా ఈరోజు బ్యానర్ పెట్టిస్తున్నా నీది ఒక 500 ఇచ్చే నా పరికలమ్మ తల్లిని ఏం కోరుకున్నావు సినిమాలో సీట్ రావాలని కోరుకుంటాడు ఎంకేం కోరుకుంటాడు సో ప్రస్తుతం మనతో పాటు ఒక ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు ఆ ఇద్దరు కుర్రాళ్ళు కూడా కమిటీ కుర్రాళ్ళు అన్నమాట సో యాక్టింగ్ నార్మల్గా చేయలేదు ఇరగదీస్తారని చెప్పాలి సో రీసెంట్గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు థియేటర్లో బాగా ఆడుతుంది సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు మనం వాళ్ళని అడిగే ప్రయత్నించుకుందాం నమస్తే అన్న ఇద్దరికి సో ఇద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు యశ్వంత్ పెన్యాల అలాగే రవికుమార్ మామిడాల మూవీలో ప్రెసెంట్ చెప్పండి తెలుసుకోవాలిగా ఏమన్నా అంటే కొంచెం క్యారెక్టర్ బాగా ఇన్వాల్వ్ అయిపోయాం ఆ క్యారెక్టర్ లో నా పేరు శ్యామ్ కళ్యాణ్ ఓకే సో మూవీలో రవికుమార్ మామిడాల అనే క్యారెక్టర్ చేశారు సో అంటే కమిటీ కుర్రాళ్ళు ఎలా అనిపించింది మూవీ చేయడం హ్యాపీగా అనిపించింది అంటే యాక్చువల్లీ ఎలా అనిపించింది దానికంటే కూడా ఇది మాకు ఒక బ్రేక్ ఇస్తుందని ఫస్ట్ నుంచి నమ్మే స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ సో ఏదైతే మేము బిలీవ్ చేసామో అది ఈరోజు నిజమైంది అంతకు మించి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా హ్యూజ్ హిట్ అయింది అంటే హిట్ అవుతుందని తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది కానీ ఫస్ట్ 2 days మాత్రం కొంచెం భయం అనిపించిందా ఫస్ట్ థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత కాదు స్పెషల్ ప్రీమియర్ పడింది కదా ఆ రోజు కొంచెం భయం వేసింది అంటే ఒక భయం అంటే ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారని తప్ప నేను చేసింది చాలా మంచి మూవీ అని స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాం జనాలు ఎంతవరకు తీసుకుంటారు ఏమైతుంది ఒక భయం ఉంటది కదా అది ఒక్క షో వరకు మాత్రమే ఆ తర్వాత బయటకు రాగానే అందరూ వచ్చి మీ మామని అడిగానని చెప్పు ఇడ్లీలు బాగున్నాయని చెప్పాను కానీ ఓకే ఖుష్ అయిపోయింది సో అంటే ఎలా వచ్చింది ఇద్దరికి మూవీలో క్యారెక్టర్ వంశీ గారు నాకు ముందే పరిచయం చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను చుట్టాలు ఏం కాదు ఇక్కడ మధురానగర్ లో మోర్ మార్కెట్ ఉంటది అక్కడ టిఫిన్ తింటుంటే పరిచయం అయ్యారు అనమాట ఆయన ఆ పరిచయం అలాగే ఆయన్ని నేను సార్ మీ డైరెక్టరా అని అడగడం ఆయన నన్ను చూసి మనోడు ఎవరో కొంచెం యాక్టర్ లా ఉన్నాడని ఆయన అనుకోవడం సైమల్టేనియస్ గా జరిగాయి తర్వాత నేను వెళ్ళి అడిగా యాక్టర్ నేను ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే చూడండి అంటే నా దగ్గర ఒక స్టోరీ ఉందని చెప్పి అప్పటికి కమిటీ కుర్రలతో ట్రావెల్ చేస్తున్నారు ఆయన ఆ తర్వాత నరేష్ ఎన్ని సంవత్సరాల క్రితం 2020 డిసెంబర్ అమ్మో అప్పుడు మొదలు పెట్టిన కమిటీ కుర్రాళ్ళు 24లో వచ్చింది అవును సో అప్పటి నుంచి అలా ట్రావెల్ చేస్తూ ఉన్నాం అలా ఆయనతో ట్రావెల్ చేసి మూవీలో వచ్చింది అవును తర్వాత ఆడిషన్స్ క్యారెక్టరే అంటే ఎంత పరిచయం ఉన్నా సరే మనం ఆ క్యారెక్టర్ మనం సెట్ అయితేనే కదా తమ్ముడే ప్యాకెట్ పైగటే అలాగే ఈ క్యారెక్టర్ కి ఆడిషన్స్ ఇచ్చాను ఆడిషన్ లో కన్విన్స్ అయ్యారు సెలెక్టెడ్ నా ఆడిషన్ లో అంటే మీ ఓన్ డైలాగ్ చెప్పారా లేకపోతే వంశీ గారు ఏదైనా డైలాగ్ చెప్పారా మీకు ఇది ఎలా చెప్పాలని అంటే నాకు బేసికల్లీ నాకు ఎలాగో స్క్రిప్ట్ తెలుసు కాబట్టి నేను ఆ కైండ్ ఆఫ్ సిమిలర్ గా ఉన్నది నేను ఆడిషన్ ఇచ్చా అందులో అంటే ఇక్కడ ఏంటంటే ఆడిషన్ జస్ట్ మన ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నాం డైలాగ్స్ అన్ని మామూలుగా తెలుసు ఎవడన్నా చెప్పేస్తారు డైలాగ్స్ మనం ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఈ క్యారెక్టర్కి వెళ్ళి సరిపోతారా లేదా అనేదానికి ఎక్కువ ఆడిషన్ జరిగింది ఏంటి అసలు అక్కడ ఆడిషన్ నువ్వు చెప్పిన డైలాగ్ ఏంటి చాలా రోజులు అయిపోయింది చాలా పెద్ద సీన్ చేశాను నేను దగ్గర 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది ఇప్పుడు చేస్తే ఇంటర్వ్యూ అంతా అదే ఉంటుంది ఒకటి 2x లో మాకు చేశాను లేదు అంటే యాక్చువల్లీ కొంచెం ఈ సీడీలు ఇచ్చే సీన్ ఉంది కదా ఆ మెచ్యూర్ ఫంక్షన్ సంపాదించిందే ఒక చిన్న సీన్ చేశాను అనమాట అక్కడ కూడా ఆడిషన్ లో ఫస్ట్ విలియం క్యారెక్టర్ చేసినప్పుడు
కొంచెం మాసీగా చేశా. ఫస్ట్ విలియం క్యారెక్టర్ చేయాలి నేను. నన్ను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా సూర్యగాడు అని. అది చూసి నేను విలియం క్యారెక్టర్ సెట్ అయిపోతుంది అని చెప్పి నాకు విలియం క్యారెక్టర్ ఫస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత చూస్తూ వీడు సూర్య క్యారెక్టర్ బాగుంటాడు అని చెప్పి సూర్యకి చేసినప్పుడు ఇది కొంచెం మెచ్యూర్ ఫంక్షన్ టైప్ లో చేశా. చెప్పారన్న అంటే ఇలా నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది, సీన్స్ ఎలా ఉంటాయి, అప్పుడు ఎలా అనిపించింది ఫీల్? అంటే ఇది ఓకే, నాకు ఫస్ట్ విలియం క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కొంచెం ఎవరు వచ్చింది ముద్దులు పెట్టాలి అన్నప్పుడు వైట్ స్క్రీన్ ఆబ్వియస్లీ నాకు కొంచెం సిగ్గు, ఎలా ముద్దులు అవి పెట్టడం అంటే ఓకే చేస్తాం కానీ కొంచెం షై అనమాట. సో అది కొంచెం ఇందులో కూడా ఉన్నట్టుంది కదా చైర్ వెనకాల అట్లా ఏది పెట్టే ఉంది, లాస్ట్ సెకండ్ హాఫ్ లో ఉంటది. అంటే నేను ఫస్ట్ అప్పుడు 2020కి ఇప్పటికి కొంచెం మారుతుంది కదా థాట్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు ఐఎమ్ కంఫర్టబుల్ నేను ఏ సీన్స్ చేయడం కన్నా, అంటే కొంచెం మంచిగా సెటిల్డ్ గా లిమిట్స్ లో చేయడానికి నేను రెడీ. నేను టేక్లు తీసుకుని ఉంటారన్న అంటే ఒక టేక్ లోనే కంప్లీట్ చేస్తావా అవుట్ లేదంటే కావాలని మా విలియం గారు చేశాడు. ఒక టేక్ కాదు, డైరెక్టర్ తో ఫస్ట్ ఒక 2 టేకులు చేశారు. నా దగ్గర వీడియో కూడా ఉంది. డైరెక్టర్ ఈయన ఫస్ట్ వీళ్ళిద్దరు ఆయన హీరోయిన్ క్యారెక్టర్, ఆయన హీరో, డైరెక్టర్ హీరోయిన్ ఆయన ముద్దు పెట్టాను. ఆయన హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. వీళ్ళిద్దరు అసలు చేసి హీరోయిన్ చూపించారు. తర్వాత రిలీజ్ చేస్తానండి, నా దగ్గర ఉందా వీడియో. మాకు ఇచ్చేస్తే ప్రోమోలో ఇప్పించేస్తాను, తీసుకోండి వేసుకోండి. ఓకే చెప్పన్నా పోన్లే. ఆయన చెప్పిన తర్వాత నువ్వు ఆమెతో చేసినప్పుడు ఎన్ని టేకులు తీసుకున్నావు? సింగిల్ టేక్ అంతే, మనం ఎక్కువ ఇబ్బంది పెట్టాం, కరెక్ట్ గా ఉంటా, ప్రొఫెషనల్ గా ఉంటా. అంతేనా లేకపోతే రాక వచ్చింది? లేదు చాలా ప్రొఫెషనల్ గా చేస్తాను నేనైతే, ఆ విషయంలో మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను అన్న. నమ్మొచ్చా? నమ్మొచ్చు. క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అన్నది అసలు. అంటే ఈ సినిమా వరకు వచ్చినప్పటికి నేను కోతేసాలు ఏమైనా నా క్యారెక్టర్ ఎలా ఉందో ఎంత ప్రొఫెషనల్ గా చేయాలో అంత ప్రొఫెషనల్ గా చేస్తాను. కళ్యాణ్ అన్న మీకు ఎలా వచ్చింది మూవీలో ఆఫర్? ఆడిషన్ బ్రో, అంటే సూర్య అని ఒక అన్న ఉన్నాడు. సో మా డైరెక్టర్ ఆయన ఫ్రెండ్ అంట. సో ఇలా ఆడిషన్ ఉంది, తెలిసిన మూవీ, ఒకసారి నువ్వు ప్రొఫైల్ అయి పంపుకో అని చెప్పి ఆ ఆడిషన్ కాల్ది పంపారు. ఆ నెంబర్కి అది పంపాను. ఆ తర్వాత కాల్ చేశారు. ఇంకా అలా ప్రాసెస్. వీడు ఆడిషన్ అయిపోయిన తర్వాత వర్క్ షాప్స్ జరిగాయి మాకు. వర్క్ షాప్స్ జరుగుతున్నప్పుడు నేను అన్ని క్యారెక్టర్లు చేసేవాడు. ఒక పక్క నుంచి రాంబాబు వాడి క్యారెక్టర్, ఎవరు ఆబ్సెంట్ ఉంటారు కదా, ఇప్పుడు 11 మంది ఒకేసారి రారు. ఇప్పుడు 11 మంది ఉన్నాం, 11 మంది చెయ్యాలి. ఇప్పుడు మధ్యలో వేరే క్యారెక్టర్ రాకపోతే ఇప్పుడు వాడి క్యారెక్టర్ వేరే వాడు తీసుకుని ఆ డైలాగ్ చెప్పారు అనమాట. అన్ని క్యారెక్టర్లు వేసేవాడు. రాంబాబు అయితే రాంబాబు క్యారెక్టర్, చిన్నోడు క్యారెక్టర్, రవిగడ్ అయితే రవిగడ్ క్యారెక్టర్, కిషోర్ అయితే కిషోర్ గడ్ క్యారెక్టర్. నువ్వు రవిగడ్ క్యారెక్టర్ తప్ప అన్ని చేసినట్టు ఉన్నావు, ఆ తర్వాత అవి చేసావు. నాకు ఫస్ట్ నేను రవి కాదు, ఫస్ట్ నాది చిన్నోడు ఇందులో, తర్వాత అది చిన్నోడు అంటే స్పెట్స్ పెట్టి ఆ క్యారెక్టర్ సైలెంట్ క్యారెక్టర్, సైలెంట్ పంచులు వేస్తాడు. వాడి టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది చిన్నోడిది. మీరు బయట చూస్తే మీరు మిమ్మల్ని మాట్లాడినవాడు ఆ టైమింగ్ పర్ఫెక్ట్ సరిపోతుంది. ఓకే, మామూలు టైమింగ్ కదా అది. అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం ఎట్లా చేశారన్న? అంటే మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అంతే సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే? అంటే ఆడిషన్ అయిపోయిన తర్వాత పిలిచి ఇట్లా ఏదో అన్నారు, ఆడిషన్ ఇచ్చారా లేకపోతే రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయని అడిగి అంతే. రికమెండేషన్ అంటే నిహారిక గారు నన్ను రికమెండ్ చేశారు, లేకపోతే ఏంటి బ్రో. ప్యూర్లీ టాలెంటెడ్. ఓకే, అదే విఎఫ్ఎక్స్ వర్క్ చేశాను అని చెప్పేసి అన్నారు కదా. సో అంటే ఆ వర్క్ చేస్తున్న టైంలోనే వచ్చింది ఆఫర్ ఇట్లా? అప్పటికి జాబ్ మానేసి సంవత్సరం అయింది. ఇంట్లో ఒక 1 year టైం ఇచ్చారు. 1 year లో నువ్వేమైనా చేయగలిగితే ఏమైనా ప్రూవ్ చేస్తే ఓకే కంటిన్యూ, లేకపోతే జాబ్ చేసుకున్నారు. ఆ డిసెంబర్ తో నాకు అయిపోతుంది. నా బర్త్డే నుంచి మళ్ళీ బర్త్డేకి ఇచ్చారు టైం. సో ఆ డిసెంబర్ తో అయిపోతుంది. ఇది లాస్ట్ ఆఫర్ నాకు వచ్చింది ఈ సినిమానే. కానీ అప్పటికే 2020 అంటున్నారు కదా, ఇప్పుడేమో 2024 వచ్చేసింది, ఇప్పుడు రిలీజ్ అయింది. మరి 3 years ఏం చేశారు? నేను లేట్ జాయిన్ అయ్యారు వీళ్ళు. అంటే నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా. నేను ఇందాక చిన్నోడు క్యారెక్టర్ అని చెప్పాను కదా, ఆడు నేను స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తా ఉన్నా. వీళ్ళు 2022 అక్టోబర్ లో జాయిన్ అయ్యారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ వచ్చాక 1 year దీనికోసం వెయిట్ చేశాను. వీళ్ళకి 2 years, నాకు 2 years, మాకు 4 years. 1 year అనుకుంటుంది. 2022 అక్టోబర్ లో స్టార్ట్ అయిందిరా. నా బర్త్డే వీళ్ళందరూ ఆడిషన్ వచ్చారు. వీళ్ళందరూ ఆ రోజు స్టార్ట్ అయింది వేరే ప్రొడక్షన్ ఉన్నప్పుడు. ఏమి ఇచ్చావు ఆడిషన్ లో డైలాగ్? ఇప్పుడు అంటే గోదావరి స్లాంగ్ అన్నారు. మనకి ఊర్లో ఎక్కువ జరిగేది ఏంటి, వినాయక చవితికి చందాలే కలెక్ట్ చేసేది. ఆడు వచ్చాడా చందాలు ఇచ్చాడా సంథింగ్.
అందరి దగ్గర చందాలు కలెక్ట్ చేశారు. డైలాగ్ చెప్పమంటే ఓ పేపర్ తీసుకుని ఎవడెవడు చందాలు ఇచ్చాడు, ఎవడెవడు ఎందుకు ఇవ్వలేదని చెప్పాను వాళ్ళకి. అంతే. ఏదో ఒకసారి మా కోసం చేసి చూపించమ్మా. దగ్గరలో వినాయక చవితి వస్తుంది, మేము కూడా ప్రాక్టీస్ ఏమి మామూలుగా కాదు. ఇప్పుడు ఆడిషన్ లో ఎందుకు లేవు మళ్ళీ అయిపోతాయి. నార్మల్ గా చెప్పు. ఒకవేళ మీ ఇంటి దగ్గర నిజంగానే ఒక విగ్రహం పెడితే ఎలా అడుగుతావు నువ్వు చందాలు? అంటే లైక్ ఎక్కువ నేను కలెక్ట్ చేయను, మా ఊర్లో కలెక్ట్ చేసేవాడు ఒకడు ఉంటాడు. వాడు బిహేవియర్ అంటే కూర్చొని ఇప్పుడు అన్నయ్య ఇడు ఇంకే ఇవ్వలేదండి చందాలు కాల్ చేస్తాడు. అంటే మేము హైదరాబాద్ లో ఉంటాం కదా, బా అవుతుందిరా ఈరోజు బ్యానర్ పెట్టిస్తున్నా నీది ఒక 500 ఇచ్చే అంటే అలా పంపేమంటాడు. రే డబ్బులు లేవు అయ్యా ఇంత ఇస్తాను చెప్పలేవు కదా ఆల్రెడీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంటది కదా, ఎవడెవడ ఎంత ఇస్తాడో ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. పెరిగిన వాళ్ళమే కదా, ఎవడ క్యాపబిలిటీ ఏంటి అని తెలిసిపోయి నువ్వు ఇంత రాశారని చెప్పేస్తారు అంతే. మీ ఇద్దరు వినాయక చవితికి చందాలు ఎంత ఇచ్చారు ఇప్పటి వరకు? మేము వాళ్ళు మా నాన్నగారు ఇచ్చారు. మాది కుర్రోలు బ్యానర్లు. మొన్న చందాలు వేసుకుని నాకు బ్యానర్ పెట్టించారు మా వాళ్ళు మా ఊర్లో. సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ రోజే. ఓకే ఓకే. అది అంటే ఎన్టీఆర్ వీళ్ళందరూ మాది దుర్గంతల గుడి ఉంటది, ఆ పక్కన బ్యానర్స్ పెడతాం. వాళ్ళ బర్త్డేలకి ఇట్లకి అందరం వేసుకొని సరదా పెడతారు. సో ఇప్పుడు కట్ చేస్తే మా మిత్రుడు అని చెప్పి నా బ్యానర్ మిత్ర మండలి అని పెట్టలేదు, మా మిత్రుడు అని చెప్పి రాశారు మొత్తం. అది చూడగానే మామూలు హైర్ అలా. అంటే ఎవరెవరి కొటేషన్ ఏం పెట్టరు చెప్పన్నా? కొటేషన్ ఏం పెట్టలే, అదే షాక్. నేను పెట్టాల్సిందిరా కొటేషన్. పెట్టాల్సిందా? శ్యామ్ కళ్యాణ్ తోపు దమ్ముంటే ప్రీ రిలీజ్ రోజు ప్రీ రిలీజ్ కాదు ట్రైలర్ లాంచ్ అప్పుడు ఈవెంట్ టైం ఉంటది కదా, మన షెడ్యూల్ టైం ఉంటది కదా యూట్యూబ్ లో. పెడతా ఉంటే కింద కామెంట్స్ వస్తున్నాయి అనమాట. ఒకటి స్టార్ట్ చేశాడు ఇటు ఫ్రెండ్ ఎవడో, శ్యామ్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని. ఇంకా స్టార్ట్ అయినాయి అంతే, టింగ్ 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 అని. శ్యామ్ కళ్యాణ్ అన్న తోపు దమ్ముంటే ఆపు. ఓ శ్యామ్ కళ్యాణ్ అంటే నువ్వన్నా? ఆ రోజు లైవ్ చూసావా మీరు కూడా? నేను ఒకటి కామెంట్ చూసా, దాని మీమ్ కూడా వచ్చిందన్న. ఎవడ్రా బాబు వీడు అసలు? నేను ఒక మీమ్ కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసా. నేను చూడలే, మేము చూడలే, మా దగ్గర రాలే ఇంకా. అయితే నేనైతే చూసాను. అసలు యాక్టర్ అవ్వడం అని చెప్పేసి పెట్టారన్నమాట ఇన్స్టాగ్రామ్. అది ఈడే దానికి అంటే సినిమాలోకి బయట గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే కామెంట్ ఎలా పెట్టారంటే శ్యామ్ కళ్యాణ్ ఉన్న ప్రెస్ బటన్, లైక్ బటన్ అని చెప్పేసి అట్లా పెట్టుకుంటూ వచ్చారు కామెంట్స్. అవి చూసాను నేను. ఫ్యాన్స్ కొట్టండి. మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమంటారు ఇప్పుడు? నా ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారన్నా? ఏంటి ఫాలోవర్స్? అంటే ఉండే తక్కువ మందే, కాకపోతే వాళ్ళు ఎక్కువ అకౌంట్లు క్రియేట్ చేసుకొని పెడతా ఉంటారు అంతే. ఓకే రైట్. సో ఈ కమిటీ కుర్రాళ్ళు మూవీలో అందరి పాత్రలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ను కూడా చాలా అద్భుతంగా చూపించారు. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా, ఒకరిని పొలిటికల్ వేలో, ఒకరిని బిజినెస్ వైపు, ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ వైపు, ఇట్లా అందరినీ బాగా చూపించారు. మీకు మీ క్యారెక్టర్స్ కన్నా వేరే క్యారెక్టర్స్ నచ్చాయా? నచ్చాయి. ఏ క్యారెక్టర్స్ నచ్చాయి? నాకు విలియం ఎలాగో నేను 1 year ట్రావెల్ చేశాను కాబట్టి దాని మీద ఇష్టం ఉంది. శివ సుబ్బు క్యారెక్టర్స్ నాకు ఇష్టం. నాకు అన్ని క్యారెక్టర్స్ ఇష్టం, అందులో కొంచెం ఎక్కువ శివ సుబ్బు క్యారెక్టర్స్ ఇష్టం బాగా. ఓకే, మీకన్నా? అదే ఆలోచిస్తున్నా. నాకు సూర్య ఒకటి ఇష్టం, అంటే ఎక్కువ సూర్యది ఎక్కువ. మేబీ ఈయన పర్సనల్ గా ఇద్దరం కొంచెం బాగా క్లోజ్, సో ఈయన ఇష్టం ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ని అంత లవ్ చేస్తున్నాను కానీ ఎక్కువ దాని మీద ఉండేది సూర్య. పక్కన ఉన్నాడు చెప్పబోతే బాగా లేదు, మా ఇద్దరం తిట్టుకోవడం ఎక్కువ ఉంటది. వీడికి విషయం తెలుసా, షూట్ లో ఏం చేశాడన్నా? ప్రసాద్ మేహరా గారు ఈయన రూమ్మేట్స్ అనమాట. ఇక్కడ అమలాపురంలో రూమ్స్ ఇస్తారు కదా మాకు, ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చేవారు. రూమ్ అయితే ఆయన ఎర్లీగా లేచి కొంచెం క్రియేటివ్ పర్సన్, ఆయన కొంచెం ఏమైనా థాట్స్ అంతా అక్కడే ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్ లో ఆయన బయటికి రాడు. రోజుకి ఒక రూమ్ కి వెళ్ళి తలుపు కొట్టి వాష్రూమ్ ఖాళీ ఉందా, వాష్రూమ్ ఖాళీ ఉందా, వాష్రూమ్ ఖాళీ ఉందా,
ఒరే ఎవరెవరో ఏ అడుక్కుంటారు, నువ్వేంట్రా వాష్రూమ్ అడుక్కుంటున్నావు. ఒక రోజు ఒక 2 రోజులు ఫేస్ చేసాను భయ. అందరూ అలానే ఫీల్ అయ్యారా, లేకపోతే వచ్చి డోర్లు కొడుతున్నారు కదా? అదే సేమ్ ఫీలింగ్. రే లేచి రే ఏంట్రా నువ్వు ఎవరెవరో ఏ అడుక్కుంటారు, నువ్వేంట్రా వాష్రూమ్స్ అడుక్కుంటున్నావు అని. ఒక రోజు ఇలా కాదని చెప్పి 5ంటికి 5:30 కల్లా కిందకి రావాలి మేము రెడీ. సో ఇలా ఆయన 5కి లేచి వెళ్తున్నాడు అని చెప్పి నేను 4కి అలారం పెట్టుకొని లేచి చూస్తే అప్పటికి బాత్రూంలో ఉన్నాడు ఆయన. అన్న ఇప్పుడు వెళ్ళామంటే 3ంటికి వెళ్ళానన్న. ఇంకా రాత్రి నేను బాత్రూమ్ లో పడుకోలేము. నువ్వు లేచి ఏ టైంకి వెళ్ళావు అన్న? 4కి ఎర్లీ మార్నింగ్ 4కి వాష్రూమ్ లోకి వెళ్తే ఆయన అప్పటికి అందులో గంట ఆయన యాక్చువల్ స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఆయన కూర్చొని స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఎక్కువ టైపింగ్ అన్ని థాట్స్ అన్ని ఆయనకి అక్కడే వస్తాయంటే మరి ఏంటో నాకు అది అర్థం కాదు, కానీ ఎక్కువ ఆయన అక్కడే రాసుకుంటూ ఉంటాడంట. సో అందుకని అదంతా హీట్ మీద పడింది. ఆయన కూర్చొని తాతీగా స్క్రిప్ట్ రాసుకున్నాను. ఫోన్ చేసి అన్న ఇప్పుడు మీరు గోదావరి సీన్ ఒకటి చేశారు కదన్న, ఒక లంకల మిమ్మల్ని బీర్ బాటిల్ తో కొడతారు. అవునవును. ఆ సీన్ ఎక్కడ చేశారు? అది లంకల గన్నవరం. లంకల గన్నవరం అమలాపురం పక్కనే, గోదావరి పక్కనే ఉంటది అది. ఆ ఏరియా ఒక దిబ్బలా ఉంటది, తెలుసు కదా దిబ్బ అంటే. ఆ దిబ్బలా ఉంటది, అక్కడ చేసాం. ఓకే. మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎవరైనా చూడడం కానీ మీతో సరదా మాట్లాడడం కానీ? చాలా జరిగేవి. చాలా ఫ్రెండ్లీగా మనకు తెలిసిన వాళ్ళు కదా గోదావరి వాళ్ళు. ఎలా ఉంటారు, అనయా ఎప్పుడు వచ్చావు ఏంటి, ఏ బాగా జరుగుతుంది, అనయా భలే ఉన్నావు అనయా, ఏ నువ్వు కూడా హీరో. మేము కామెడీ ఏంటంటే యాక్చువల్లీ మా దాంట్లో బ్రిటిష్ గార్డ్ అని ఉంటాడు అనమాట. ఇందుకు 11 మంది, ఒక్కడే హీరోలు కాదు. మేమంతా ఏం చెప్పేవాళ్ళం అంటే వాడే హీరో, ఎవరు హీరో అంటే ఆడు ఉన్నాడు కదా బ్రిటిష్ గార్డ్, ఆడు ఎంతో ఉంటున్నాడు, ఆడు హీరో అని చెప్పేవాళ్ళం. మేము ఎవరు హీరో అని చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చాడు అనుకో, అన్న ఇందులో ఎవరు హీరో అంటే పక్కన కూడా చూపిస్తాం. మేము హీరోలు అని చెప్పుకోం. ఆ పక్కన ఎవరిని ఈయన అడిగాడు అనుకో వేరేవాడు చెప్తాడు, నన్ను అడిగాడు అనుకో నేను ఇంకొకటి పేరు చెప్తాను. అలా ఉంటది అనమాట. మేము సరదాగా అక్కడ ఆడుకునే వాళ్ళం వాళ్ళతో. టైం పాస్ అయిపోయింది. కానీ బ్రిటిష్ గారు చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, ఆ రోజు నైట్ ఫైట్ అవుతున్నప్పుడు మెట్ల మించి ఇలా పరిగెట్టుకొచ్చే ఒక సీన్ ఉంటది. అందరూ ఒక అంటే వెళ్ళి పరిగెట్టుకొస్తున్నాం, లాంగ్ షాట్ అది. మెట్ల పక్కన ఎవరో ఒక అతను ర్యాండమ్ కూర్చొని వెళ్ళండి మీ చావు మీరే ఎత్తుకుంటూ వెళ్తున్నారు అన్నాడు. బ్యాక్ అయినాయి మాకు అసలు. ఏదో సినిమాలో అన్ని తెలిసినోడు మూల కూర్చొని ఫ్యూచర్ చెప్తాడు చూసా, ఆ రేంజ్ లో అలా కూర్చొని ఆయన అలా కింద. అంటే ఆ ముందు రోజు నుంచి చెప్తున్నారు అక్కడ దెయ్యాలు తిరుగుతాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక రాలేదు, ఇంతమంది ఉంటాయి నమ్ముతారు. అంటే ఇంకోడు కూడా అసిస్టెంట్ ఒకడు ఉంటాడు, మా చేశాడు ఇందులో, మాతో పాటు సపోర్ట్ గా ఉంటాడు కదా. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నేను టాయిలెట్ పోసుకోవడానికి వెళ్ళానన్నా, నాకెవరు ఇలా తిరిగారన్నా. అమ్మో మా చిన్నోడి క్యారెక్టర్కి శివరా అనమాట. పైకేమో పైకి కనిపిస్తారు కానీ ఆడికి అలాంటి దెయ్యాలు ఏంటి శివరు. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను కిందకి మళ్ళీ వెళ్ళమన్నారు, వీళ్ళు మానిటర్ చూస్తున్నారు, అందరూ నేను నడిచి వెళ్తుంటాడు పక్కన కూర్చొని వెళ్ళండి మీ చావు మీరే ఎత్తుకుంటూ వెళ్తున్నారు అన్నాడు. ప్యాక్ అని అక్కడ ఎవరు లేరు, మేమే ఉన్నాం. మేము అవతల నుంచి లాంగ్ షాట్ అనమాట, అందరూ యువతలు ఉన్నారు, మధ్యలో గోదావరి ఉంటది, అవతల నుంచి యువతలకి రావాలి మొత్తం మేము అందరం. లాంగ్ షాట్ అది ప్యాక్ అయింది నాకు. అదే ఒక డివోషనల్ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నాం కదా, కొంచెం ఆ 2 బ్యాలెన్స్లు కొంచెం ఈజీగా మైండ్ లోకి క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఇప్పుడు దెయ్యాన్ని నమ్మినప్పుడు దేవుడు సంథింగ్ ఇలా ఉంటాయి కదా. నాకైతే లేదు కానీ కొంతమంది మా సెట్లు మాత్రం కొంతమంది చాలా మంది భయపడ్డారు ఆ టైంలో, అంతమంది క్రౌడ్ ఉన్నా కానీ. అంటే ఎక్కువ చెప్తారు, అంటే లంకలో ఎక్కువగా ఇలాంటివి తిరుగుతూ ఉంటే ఏ శక్తులు అని చెప్తారు. రైట్ అన్న, బ్రిటిష్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ సినిమా అంతా కూడా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఒక 90s కిడ్స్ ఎట్లా ఉంటారో అప్పుడు ఆ రోజుల్లో ఏమేమైతే జరుగుతాయో అదంతా చూపించాడు. కానీ సడన్ గా వచ్చేసరికి అక్కడ ఒక చాలా పెద్ద పాయింట్ తీసుకున్నాడు. సో మీకు తెలుసు, రిజర్వేషన్ అని చెప్పేసి ఒక పాయింట్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ స్టోరీని టర్న్ చేశారు. మీరు చెప్పండి, మీ పర్టికులర్గా మీరేం చెప్తారు దాని గురించి? అంటే మీరు చూసుంటారు, మీరు అక్కడ ఈస్ట్ వెస్ట్ అక్కడే పెరిగిన వాళ్ళు కాబట్టి మీ డేస్లో ఇలాంటివి జరిగినాయా? చూసాము, జరిగినాయి. మేమేం చెప్పాలనుకుంటున్నామంటే యాక్చువల్ డిప్లొమాటిక్గానే చెప్పాము మేము. ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని రెచ్చగొట్టాలని కాదు, వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు.
ఎవరికి రావాల్సినది వాళ్ళకి రావాలి అనేదే మా పాయింట్ అందులో. ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు సుబ్బు క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటాడు, ఒక పక్క విలియం క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటాడు, ఇలాగే ఒక పక్క రవి క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా ఒక్కొక్కరు ఆ పాయింట్ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరికి ఏదైతే రావాలో అది కరెక్ట్గా రావాలి అనేది మా పాయింట్ అంతే. మీ క్యారెక్టర్ దగ్గర నుంచే స్టోరీ అంతా కూడా టర్న్ అవుద్ది. మీకు ఒక కాలేజీలో సీట్ రాకపోవడం, సో మీరేం చెప్తారు? సీట్ రాలేదని చెప్తాను. ఏం చెప్తాను అంటే మీ ఫ్రెండ్స్ అట్లా, అంటే ఫ్రెండ్స్ కాదు యాక్చువల్లీ సినిమా నాకైతే రిజర్వేషన్ ఉంది సో బయట, కానీ కొంతమందిని చూసాను నేను ఫీల్ అయిన, అంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా వెల్ సెటిల్డ్, అంటే వాళ్ళ తాతలు, బట్ వీళ్ళకి వచ్చేసరికి అసలు ఏం లేదు. వాళ్ళు చూసినప్పుడు కొంచెం బాధ వేసేది నాకు, అరే వీళ్ళకి కూడా ఏమైనా ఉంటే బాగుండు అని. అంతే తప్ప దాని గురించి అంటే ఇక్కడ దేన్ని తప్పని మేమేం చూపిలా. సో వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాడు బాధపడ్డాడు, వాడి కోసం వాడు ఫ్రెండ్ స్టాండ్ తీసుకున్నాడు, అట్లా చూపించింది తప్ప ఇది తప్పు ఇది రైట్ అనేది మేము ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. రైట్. అయితే ఈ కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు దీని రిలీజ్ ఆపాలి అని చెప్పేసి అన్నారంట. మీకు ఆ విషయం తెలుసా తెలియదు? ఈ సినిమా రిలీజ్ ఆపాలి, ఈ సినిమా రిలీజ్ అయితే ఇప్పుడున్న కుర్రాళ్ళు అక్కడ వాళ్ళకి కోపంలో పెరిగి అసలు విషయాలు తెలిసి మళ్ళీ కొట్టుకుంటారు అని చెప్పేసి. లేదు అసలు అది లేదు. యాక్చువల్లీ ఇప్పుడు సెకండ్ హాఫ్ లో మా రాంబాబు క్యారెక్టర్ ఉంటుంది. మీ సినిమా అంతా చూసిన తర్వాత కొంచెం డైలాగ్స్ అలాగే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి కదా. రాంబాబు క్యారెక్టర్ ఒకటి అంటాడు, అరే ఆ రోజు నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, నాకు మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకెందుకు రిజర్వేషను, ఇప్పుడు అదే కదా మా మెయిన్ పాయింట్. ఇప్పుడు క్యాపబిలిటీ ఉంది, డబ్బులు పెట్టుకునే అవకాశం ఉంది, వీడు వదిలేస్తే వేరే వాడికి సీట్ వస్తుంది, నెక్స్ట్ వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి అవకాశం వస్తుంది కదా. ఈవెన్ ఆ కేటగిరీ ఆ రిజర్వేషన్లో తీసుకున్న ఇంతమంది ఉంటారు, అందులో కూడా మళ్ళీ వెళ్ళిపోతారు కదా, అందులో కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు కదా, డబ్బులు లేని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సో అదే పాయింట్, ఆ రాంబాబు క్యారెక్టర్ కూడా అదే చెప్తారు లాస్ట్లో. సో చెప్పింది ఏం తప్పు కాదు కదా. అంటే ఎవరు ట్రై చేయలేదు ఆపడానికి, అంటే మా దాకా రాలేదు ఏమో, మీరు వచ్చింది అంటున్నారు. అంటే నాకు తెలిసి అంటే వచ్చుండొచ్చు, అంటే ఇప్పుడు మళ్ళీ సినిమాని చూస్తే మళ్ళీ గొడవలు రేగుతాయి. లేదు అంటే ఫస్ట్ లో మాకు యాక్చువల్లీ ట్రైలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆ ఫీలింగ్ వచ్చింది, కొంచెం ఏదో డిస్కషన్ జరుగుతుంది ఇది రిజర్వేషన్ సంబంధించింది. ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కూడా కొంచెం ఉంది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం చూసిన తర్వాత ఇంకెవరు దాన్ని అంతగా పాయింట్ అవుట్ చేయలే. ఎందుకంటే మేమేం తప్పు మాట్లాడలేదు కదా, కరెక్ట్గా ఏదైతే మాట్లాడాలో ఆ చిన్న థింగ్ అనేది మా లైఫ్లో ఎలా టర్న్ చేసింది అనేది పాయింట్, అది తీసుకుని బ్యాలెన్స్కి వెళ్ళిపోయాం అంతే. అంటే నాకు ఈ రిజర్వేషన్ కాకుండా నాకు సినిమాలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, స్నేహితులు కొట్టుకోవడం వల్ల ఒక స్నేహితుని కోల్పోయారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసాను, కానీ నాలా అందరూ చూడరు కదా. అదే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. చెప్పరా, మీలా అంటే అందరూ మీలాగే చూస్తున్నారు, మనం అంటే ఎవరో ఏదో ఆలోచించేస్తున్నారని మనం ఆలోచిస్తున్నాం తప్ప వాళ్ళు ఎవ్వరూ పాయింట్ పట్టించుకోవడం లేదే. ఇప్పుడు ఆ సీన్ చేసింది నేనే, అవి రీల్స్ కట్ అయ్యి కొంచెం వెళ్ళినాయి. ప్రతి ఒక్కరు కూడా సంథింగ్ ఎవరి పెయిన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఇది తప్పు ఇది రైట్ అని పెద్దగా ఏం జరగడం లేదు, ఎవరు అది పెద్దగా పట్టించుకోవడం లేదు, అలా వెళ్ళిపోతుంది సెటిల్ గా అన్న. అలాగే ముఖ్యంగా నాకు బాగా నచ్చిన సీను, మీ అందరూ వెళ్ళి క్యాసెట్ల కోసం వెళ్తారు. నిజంగా మీరు రియల్ లైఫ్ లాంటిది ఫేస్ చేశారా లేదా చెప్పండి. సినిమాలో కూడా నేను వెళ్ళలేదు భయ్య, అర్థం కాదా? సినిమాలో కూడా నేను వెళ్ళా. నువ్వు లేవనుకుంటాడా? లేదు, చేసాం అలాంటివి ఆబ్వియస్లీ ఉంటాయి కదా, అవన్నీ డార్క్. అప్పుడు నీ ఫేవరెట్ ఎవరు? ఏంటి దేని గురించి చెప్పినావు? ఇది మెమరీ కార్డ్లా, దాని గురించి నువ్వు మాట్లాడేది? దాని గురించి మాకేం ఫేవరెట్స్ లేవు. అదే నువ్వు అంటావు కదా, అది ప్రసాద్ నువ్వు కూడా ఉంటావు కదా పక్కన. నేను లేను అందులో, ఉంటాడు. నేను లేను, నన్ను అంటే కొంచెం మంచోడుగా చూపిద్దాం అని చెప్పి అందులో చూపించలేదు, బట్ తర్వాత వాళ్ళు తీసుకొస్తారు, మేము చూస్తాం తర్వాత. సినిమాలో ఫేవరెటా అంటే సినిమాలో చూసినప్పుడు అందులో ఫేవరెటా? నాకేం ఫేవరెట్ లేదు, ఆత్రం గడికి ఉంది, చైనా కూతలు నచ్చాయండి.
సర్లే సినిమాలో లేదు కాబట్టి నీ పర్సనల్ లైఫ్ లో చెప్పు. లేదు ఎవరు ఉంటారు కదన్నా ఖలీఫా ఎవరు? ఏ బ్రో అలాంటి ఏం లేదు. నిజంగా లేదు లేదు సినిమాలో లేదులే, నీ రియల్ లైఫ్ లో నా రియల్ లైఫ్ లోనే నా రియల్ లైఫ్ లో 1990 అప్పుడు అడుగుతుంది నేను. 1999 లో ఎలాంటి సీరియల్ లేవు కదా. ఆయన ఖలీఫా ఉంది అప్పుడు 1990లో. ఏది బుర్జ్ ఖలీఫా? అదేనా బుర్జ్ ఖలీఫా కట్టలేదు అప్పటికి 1999 లో. అన్న అలాగే ఇప్పుడు మీరందరూ కలిసి మీరు ఫైట్ జరుగుతూ ఉంటది, కొబ్బరికాయల దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అంటే ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ గా చూపించారు అది? అదే మన ఇంటెన్సిటీ అండి. మనం స్లోగా ఫైట్ స్టార్ట్ అయ్యి ఎక్కడ వీడి దగ్గర రాలేదు అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలా 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 ఈగో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు ఎవడన్నా వేరేవాడు కొట్టాడు అనుకోండి, నన్ను తిరిగి కొట్టేయచ్చు, అక్కడే తిరిగి కొట్టేస్తే అయిపోతుంది. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక మిమ్మల్ని వచ్చి కొడితే ఎలా ఉంటుంది? చాలా ఆడు ఈగో హర్ట్ తీసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రివెంజ్ ప్లాన్ చేసుకుని వెళ్ళి చంపడం దాకా వచ్చి మళ్ళీ ఈడు మళ్ళీ నన్ను చంపేస్తున్నాడు అని సూర్యగాడి క్యారెక్టర్ తిరిగి రివర్స్ అయ్యి ఆన్ కొట్టుకుని అంటే చంపుకునేదాకా, అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడే దానికి అప్పుడు మైండ్ ఇంకా ఆబ్సెంట్ అయిపోతుంది. వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటావు కొట్టుకునే దాంట్లో, గొడవ పడుతూ ఉంటారు, డ్రింక్ లో ఉంటారు. పైగా డ్రింక్ అంటే మామూలుగా అయితే అప్పటికి దిగిపోతుంది. మామూలుగా ఆ సెన్స్ నీకు తెలియదు. ఒక్క హైలోకి వెళ్ళిపోయిన తర్వాత నేననేది కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మన కంట్రోల్లో ఉండదు. ఆ కంట్రోల్ దాటేసిన టైంలో సూర్యగాడు సుబ్బుగాడు ఎలాగా వాళ్ళిద్దరి గురించి పట్టించుకోకుండా కొట్టేసుకుంటారు విపరీతంగా. అలా ఇంకా గొడవ పెద్ద అయిపోతుంది. ఇంకా ఆగరు. ఎంతమంది శివగాడు ఒక పక్క నుంచి లాగుతూ ఉంటాడు. మీరు చూస్తూ కొబ్బరికాయలు పట్టుకున్నప్పుడు నన్ను ఇలా పక్కకి లాగుతూ ఉంటాడు. అయినా సరే సూర్యగాడు తగ్గడు, ఒక పక్క నుంచి సుబ్బుగాడు తగ్గడు, ఆడి పక్క నుంచి కొడదామని. ఇంకెక్కడ ఆగరు. అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంక తెలియకుండా అలా అలా బ్రిడ్జ్ మీద దాకా ఇద్దరు కొట్టుకుంటుంటే మిగతా వాళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తాం. ఇద్దరు సపోర్ట్ చేస్తారు. విలియం గాడు పెద్దోడు సుబ్బుగాడిని కొట్టమని, మిగతా వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే గొడవలు పడదురా అని ఈడు రవిగాడు బ్రిటిష్ గాడు వీళ్ళు చిన్నోడు రాంబాబు వీళ్ళందరూ గొడవలు పడద్దురా, అరే ఆగండ్రా అని ఈ నలుగురిని ఆపుతూ ఉంటారు. వాళ్ళు శివగాడు అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అవదు కిషోర్ గడేమో సుబ్బుగడికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ అంటే గుణపాన్ని బాగా చూపించారు అన్నమాట అక్కడ. దాంతో నేను మర్డర్ చేస్తాడేమో అనుకున్నాను సినిమా. నన్నా సుబ్బు తీసుకున్నాను పొడి చేస్తాడేమో అనుకున్నాను. కానీ అక్కడ మళ్ళీ సస్పెన్స్. తర్వాత ఏం జరిగిందో సినిమాలో చూద్దాం. రిలీజ్ అయిపోయింది కదా తెలుసులే. సో కానీ బ్రిడ్జ్ సీన్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది అన్న. మీరేదో ఇందాక నాకు చెప్పాలనుకుంటున్నారు, భయపడ్డాము ఆ సీన్ చేసేటప్పుడు. అది యాక్చువల్లీ మీరు మీరే అన్నారు కదా బ్రిడ్జ్ నాకు నచ్చింది, ఎలాగా అందరు కలిసినప్పుడు అక్కడి నుంచి మట్టి అలా రాలుతూ కింద కాలువలో పడేది అని చేసినప్పుడు సాయి కుమార్ గారిలో మైకులు ఉంటాయి కదా, మైకులు పెట్టుకుని డబ్బింగ్ కోసం మైకులు పెడతారనమాట. ఒక పక్క నుంచి డైరెక్టర్ గారు వింటున్నారంట, ఏంటండి ఇలాగ మళ్ళీ మధ్యలో ఉంటారు వాళ్ళు, ఆ పక్క జనం ఈ పక్క జనం, చాలా కాంపాక్ట్. బ్రిడ్జ్ ఏమో చిన్నది, గట్టిగా వీళ్ళందరూ గట్టిగా ఫైట్ చేసుకుంటుంటే ఊగిపోతుంది. అది ఈ రోజు ఏదో ఐపీఎల్ ఊగింది, నిజంగా ఊగింది అది బ్రిడ్జ్. అంటే ఆ మట్టి పడేది ఉంది కదా, అది ప్లాన్ చేయలేదు, రియల్ గా పడింది. అది దాని మీద ఉన్న మట్టి అలా పడింది, అది ప్లాన్ చేసి అయిపోయింది అనమాట. ఏదో ఈ రోజు ఏదో ఐపీఎల్ ఉందంటే అని పెద్ద సీనియర్ యాక్టర్లు అందరూ మాట్లాడుకుంటున్నారంట ఆ రోజు. ఇంటెన్స్ గా జరిగింది ఆ రోజు. అంటే మేమే కాదు, మేము 11 మందే కాదు, వచ్చిన మా జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి పిచ్చి పిచ్చి గొడవలాగా ఉంటాయి. ఎంత రియల్ గా ఉంటది మీరు చూసుంటే, చాలా రియలిస్టిక్ గా ఉంటది ఆ గొడవ అయితే అన్న. అలాగే మీతో పాటు చేశారు కదా క్యారెక్టర్, అమ్మాయిది ఎక్కడ ప్రాపర్? కర్ణాటక. మరి ఎలా మేనేజ్ చేసావు? ఇంగ్లీష్ వచ్చుగా, ఇంగ్లీష్ వచ్చు. అంటే కొంచెం ఫస్ట్ లో కొంచెం కాంప్లికేట్ అయ్యేది. తనకు తెలుగు రాదు, నాకు కన్నడ రాదు, కొంచెం మీడియం కష్టమయ్యేది అనమాట ఇంకా మాట్లాడడానికి. అది తర్వాత అలాగే ఇంగ్లీష్ మీడియం ఉంది కదా ఇంగ్లీష్. సో అదే ఎలా మేనేజ్ చేసావు? ఇంగ్లీష్లోనే అంటే ఇప్పుడు మనకి కానీ కొంచెం ఎంత ఇంగ్లీష్ ఉన్నా కానీ మన ఓన్ లాంగ్వేజ్ లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. కొన్ని ఎక్స్ప్రెషన్లు మన అన్ని ఇంగ్లీష్లో మనకి చెప్పడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అంటే ఏంటి, సవత అంటే ఏంటి, సవతాటం అంటే వాళ్ళకి తెలియదు కదా, సవత అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. సో ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం కష్టమయ్యేది.
ఎలా మాట్లాడుతున్నప్పుడు సీన్స్ గురించి ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ చేయడం కొంచెం ఇంగ్లీష్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది సీన్ లో. ఆ టైంలో కొంచెం డిఫికల్ట్ అయ్యేది. కానీ తను ఆల్రెడీ డైలాగ్స్ అవి వచ్చి కొంచెం ప్రిపేర్డ్ గా ఉండేది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆమెకు తెలుగు కూడా అర్థం అయిపోయింది. అన్న మేనేజ్ చేసింది నిజమేనా అని అడుగుతున్నా. ఏమో సార్ వీళ్ళకి తెలీదు, అంటే మా ఇద్దరు లవ్ స్టోరీ కదా. లవ్ స్టోరీ మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం? అదేంటన్నా ఫ్రెండ్ కదా. ఆన్ స్క్రీన్ అయినా సరే చదువుకోవడం బిజీగా ఉన్నా. ఆన్ స్క్రీన్ వదిలే, ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకుందాం. ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తాడు చెప్పు. ఈయన యుఎస్ఎల్ లోన్ ప్లాన్ చేస్తున్నాడు ప్రజెంట్. యుఎస్ నుంచి యూకేఎల్ నుంచి అన్నకి అమ్మాయిల మెసేజ్, నువ్వు రా శివాజీ, నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదు అన్నారు. అది నువ్వు ఇక్కడ ఉండాలి డైరెక్ట్ గా రమ్మని పెట్టేస్తున్నారంటే అదేం కాదు, మామూలుగా అంటే అప్రిసియేషన్ మెసేజ్ వస్తున్నాయి ఎక్కువ. అప్రిసియేషన్ టైప్ బాగా చేశారు, మంచి. ఉన్నా నీ గురించి అన్నకి బాగా తెలుసు, చెప్పన్నా అంతా ఎగ్జాగరేట్ చేసి చెప్పావంటే. ఇన్స్టాగ్రామ్ లో అన్నకి ఏమని పెడుతున్నారు మెసేజ్? ఇది కంప్లీట్ గా ఎగ్జాగరేట్ చేసే చెప్తున్నా ఓపెన్ గా. అన్నకి 4-5 పేరాల మెసేజ్లు వస్తున్నాయి, అన్ని అమ్మాయిలే. ఇంచుమించు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 1000 మంది ఎంతమంది పెరిగారు, మొత్తం అందరూ అమ్మాయిలే. మా ఏంటి అందరూ సూర్య బాధితులు అప్పుడులో. ఇప్పుడు నువ్వు యూకే ఎప్పుడు వస్తున్నావు? అసలు ఆ మెసేజ్ చూస్తుంటే జలస్ వచ్చేస్తుంది మాకు. అన్ని చెప్పకూడదు బట్ ఇక్కడ నుంచి కూడా వస్తున్నాయి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ నుంచి. సరే అన్న, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ టైంలో మీ ఫ్రెండ్ మెసేజ్ చేసిందా? మా ఫ్రెండ్ అంటే ఈ క్వశ్చన్ నేను అడుగుతా. నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయితో మాట్లాడదాన్ని ట్రై చేసి అమ్మాయి నిన్ను దేకలేదు, రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మెసేజ్లు వచ్చినాయా? నేను అలాంటి వాళ్ళు ఎవరిని నేను దేకలేదు. ముందు నేను దేకలేదు అమ్మాయిల్ని. ఒకవేళ నిజంగానే నువ్వు లవ్ చేసి కొన్ని పరిస్థితుల వల్ల విడిపోయారు, ఆమె మెసేజ్ చేసిందా? అది నేను అలాంటి ఏం జరగలేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే లవ్లు అది ఏంటి, నేనేమన్నా బజర్నా ఏంటి? మొత్తం అంతా అక్కడ ఆన్సర్ అయిపోయి రైటేనా అయిపోయిన తర్వాత రైటేనా ఏమన్నా అన్న చెప్పిన దానికి నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే లైక్ నువ్వు ఆన్సర్ ఇచ్చేస్తున్నావు. ఈడికి వచ్చాయి వీడికి అప్పుడప్పుడు పాలకొల్లో అక్కడ ఎవరు ఇది ఎక్కడ చదివా? పోల్పల్లి గౌతమి కాలేజ్. అక్కడి నుంచి ఎక్కువ మెసేజ్ వచ్చాయి అనమాట. పాత అకౌంట్లు అన్ని అకౌంట్లు ఏంటన్నా? అదే ఇన్స్టాగ్రామ్, పాత ఇన్స్టాగ్రామ్ వేరే బాకీలు ఉన్నాడు. అదే నవ్వే అంటున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఏమని పెడుతున్నారన్న మెసేజ్లు? ఏమనండి, బాగా చేశారు, సూర్య నచ్చాడు, మంచిగా చేశారు, బాగా అనిపించారు. ఫస్ట్ హాఫ్ కి ఐ లవ్ యూ సూర్య, నువ్వు చెప్పు. సూర్య ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ప్రాణం, కనీసం ఒక్కసారి నీతో మాట్లాడొచ్చా, ఒక్క సెల్ఫీ మాకు ఇస్తావా? ఆబ్వియస్ కామన్ గా అందరికి వచ్చేదే. క్యారెక్టర్ నచ్చింది, సినిమాలో క్యారెక్టర్ నచ్చినప్పుడు ఆబ్వియస్ అవన్నీ వస్తా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మా గ్రూప్ లో ఒకటికి ఒక మెసేజ్ వచ్చింది, అన్న మీ యాక్టింగ్ చాలా బాగుంది అన్న, పెద్ద ఫ్యాన్ అయిపోయాను అన్న, అది ఇది అని చెప్పి ఇంత పేరా పెట్టాడు. ఆడు ప్రౌడ్ ఫీల్ అయ్యి గ్రూప్ లో పెట్టాడు. చూస్తే అందరికి ఒకే మెసేజ్ అందరికి పెట్టాడు ఎవడో కానీ. అంటే ఇక్కడ యాక్చువల్లీ పాపం అందులో కూడా నిజం ఉంది. ఆబ్వియస్లీ అందరూ చేశారు, ఇప్పుడు అందరూ సేమ్ అప్రిషియేషన్. ఆడు కొత్తగా ఏం పెడతాడు, అందరూ బాగా చేశారన్నప్పుడు అదే మెసేజ్ అందరికి తిప్పు కొట్టాడు. రైట్. సో ఇద్దరు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారు, కానీ ఇప్పుడు మీ మొక్కలు మా అందరికి ఇప్పుడు తెలిసినాయి కొత్తగా. కానీ మీరు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు అన్న. మీరు 7 years నుంచి ట్రై చేస్తున్నా అని చెప్పారు. మీరు ఆల్మోస్ట్ 4 years అయింది, 2 years నుంచి ట్రై చేస్తున్నా అని. 4 years అప్పుడు జాబ్ చేస్తూ ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. జాబ్ మానేసి కంప్లీట్ గా 2 years నుంచి ట్రై చేస్తాను. రైట్. 7 years నుంచి చేస్తున్నారు, జాబ్ కూడా లేదు, పార్ట్ టైం జాబ్ కూడా లేదు, సినిమా లైఫ్ అనుకున్నారు. అంటే అంత సినిమాల్లో ఏముందని, ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకున్నారు, ఎందుకు చేయాలనిపించింది, అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి సపోర్ట్ ఉందా లేదా? ఉంది. అంటే ఇన్స్పిరేషన్ ఒకటే, నేను యాక్టింగ్ చేయాలి, నేను యాక్టర్ అవ్వాలి, ఇదే నా ఇన్స్పిరేషన్. మా ఇన్స్పిరేషన్ డెస్టినేషన్ అనుకుంటే డెస్టినేషన్ ఏది చేసినా అది యాక్టింగ్ కోసమే. సో అదే నన్ను డ్రైవ్ చేస్తూ ఉంది.
సో వచ్చిన తర్వాత నేను యాక్టర్ అవుదాం అనుకున్న తర్వాత మాత్రం ఇన్స్పైరింగ్గా చాలామంది కనిపించారు. చిరంజీవి గారు కానీ, షారుఖ్ ఖాన్ గారు కానీ, మాలన్ బ్రాండో, సో ఇలాగా ఎస్వి రంగారావు గారు, ఇలా మంచి మంచి యాక్టర్స్ అందరూ. ఆ తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చాలా గుడ్ కంటెంట్ చూసా. వరల్డ్లో చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. సో ఇవన్నీ ప్రతి సీన్, ఈవెన్ నా పక్కన చిన్నపిల్లవాడు చేసినా సరే నేను ఆ దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాను. నేను బాగా చేసాడు అంటే యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్. ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటేనే మనం సర్వే అవ్వగలం ఇక్కడ. సో నాకు ఎక్కడ ఎవరన్నా బాగా చేస్తున్నారంటే అది కూడా నాకు ఇన్స్పిరేషన్. ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఏ ఏజ్ లో అనిపించింది అన్న మీకు నేను ఒక సూపర్ స్టార్ అవ్వాలని? సూపర్ స్టార్ అవ్వాలని కాదు కానీ యాక్టర్ అవ్వాలని. అంటే నాకు అప్పటికి అంటే ఒక యాక్టింగ్ చేస్తే చాలు. ఇప్పటికి యూట్యూబ్ వచ్చేసి ఎక్కువ గ్లామర్ ఫీల్డ్, ఇది బయట ఇలా ఉంటది అని తెలుసు. నాకు స్టార్ట్ అయినప్పుడు అప్పటికి యూట్యూబ్ అంత ఫేమస్ కాదు. వచ్చే చిన్న చిన్న మొబైల్స్ కదా, కీప్యాడ్ మొబైల్స్. అప్పుడు నాకు డిప్లొమా భీమవరంలో చదివా నేను, విష్ణు కాలేజ్లో. అక్కడ ఉన్నప్పుడు మేము రూమ్మేట్స్ అంతా మాట్లాడుకున్నాం అనమాట, ఎవరేమి అవ్వాలనుకున్నప్పుడు నాకు సమాధానం దొరకలే. ఆ తర్వాత నేను అనలైజ్ చేసుకున్న తర్వాత ఓకే నేను ఐ కెన్ డూ యాక్టింగ్ అని. అంటే పాస్ట్లో నేను స్కూల్లో డ్రామాస్ అవి ప్లే చేసేవాడిని. వేలువెన్ అన్నపూర్ణ స్కూల్లో చదివా. ఫస్ట్ డైలాగా నేను కొత్త క్యారెక్టర్లు చేసేవాడిని, ఎప్పుడు ఎవరిని ఇమిటేట్ చేసేవాడిని కాదు. ఎవరిని ఇమిటేట్ చేసేవాడిని. ఇంజనీరింగ్ కాలేజ్లో చేసాను, మహేష్ బాబు క్యారెక్టర్ చేశాను. సమరమే అంటూ పరిగెట్టుకుంటూ వచ్చి ఒక లొంగి కట్టుకుని వచ్చా, పక్కగా సన్నగా ఉండేవాడిని. సో అలా జరిగింది. ఆ తర్వాత ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళు భయపడ్డారు ఫస్ట్. ఆబ్వియస్లీ ఎవరికైనా భయం ఉంటుంది కదా, ఏంటి చదువు అనేసి. నేను డిప్లొమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా అన్నా. ఏమని చెప్పు ఇంట్లో? నాకు ప్యాషన్ క్రియేట్ అయ్యింది, నాకు క్లారిటీ వచ్చింది, నాకు లైఫ్లో ఇది చేయాలనుకుంటున్నాను, నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని ఇంటికి వెళ్ళి చెప్పా. నాకు ఎప్పుడైతే క్రియేట్ అయిందో దాని గురించి కొంత ఆలోచించుకొని, అదే వచ్చింది ఫ్లూక్లో వచ్చిందా లేకపోతే ఏదైనా అట్రాక్షన్తో వచ్చిందా అని ఆలోచించుకుని, లేదు నాకు ఫుల్ క్లారిటీతో వచ్చింది అన్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఆ తర్వాత సపోర్ట్ చేశారు. కొంచెం మా డాడీకి ఫస్ట్లో హెసిటేషన్ ఉండేది, అక్కడ భయం, అక్కడికి వెళ్తే రోడ్లు పట్టుకుని తిరుగుతారు అది ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్ అనేవారు అంట. సో అవన్నీ పట్టుకుని కొంచెం భయం ఉండేది. ఆ తర్వాత నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, సూరిగాడు అని. దానికి ఊరంతా అందరికీ నచ్చింది, ఊర్లో అందరికీ. మా మమ్మీ మాత్రం ముందే సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అప్పుడు మా డాడీకి నమ్మకం వచ్చింది, ఓకే ఇది కష్టపడుతున్నాడు అని. ముందు హార్డ్ వర్క్ చూసారు, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఇంకా సపోర్ట్ చేయకుండా ఇంకేం చేస్తారు, సపోర్ట్ చేశారు. ఇప్పటికీ అదే సపోర్ట్ ఉంది. మీ ఇంట్లో ఎట్లా అన్న మరి, ఎట్లా మేనేజ్ చేసావు? ఎక్కువ నేను మ్యాజిక్ చేస్తా, లైక్ అంటే ప్రాపర్గా అన్నీ చెప్పను. ఏదో ఫైనల్ దగ్గరికి అంటే లైక్ విఎఫ్ఎక్స్ చేసా బ్రో. చేసిన తర్వాత జాబ్ వచ్చింది. అది మీరు చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత విఎఫ్ఎక్స్ చేసా. అంటే ఇంటర్ అయిపోయాక నాకు యాక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ వచ్చింది. సో చూసుకుంటే ఎడిటింగ్ ఆ ఫీల్డ్ అన్ని చాలా దగ్గరగా ఉంటాయి, నీకు వెళ్తే కాంటాక్ట్స్ దొరుకుతాయని చెప్పి మా బావ చెప్పాడు. ఇంకా అంతే విఎఫ్ఎక్స్ చేసి షార్ట్ ఫిల్మ్స్ అక్కడ ట్రై చేసి, ఆ ప్యారలల్గా అది షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేస్తూ ఇది చేస్తూ అలా జాబ్ వచ్చింది. 1 yearలో హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఆడిషన్స్కి ప్రతి ఆఫీస్కి, అంటే లైక్ నాకు అందరికీ కాల్స్. హైదరాబాద్ అంటే ఫస్ట్ నేను యాక్టర్ అవుదామని చెప్పుకోవడానికి భయపడేవాడిని నేను. అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు అని. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత లేదు, ఫస్ట్ నన్ను నేను చెప్పుకోకపోతే ఇంకా ఎవరు నమ్ముతారని చెప్పి ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరికి చెప్పడం మొదలుపెట్టారు. అందరూ చాలా మంది చాలా సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా. ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కడు నాకేంటో లక్కీగా ఆ టైం కల్లా వచ్చి అలా హెల్ప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. వాళ్ళు ఆడిషన్ కాల్స్ ఇవ్వడం, అది ఇవ్వడం, వెళ్ళడం రావడం, ఇలా చేస్తే ఇలా కాదు ఇంకా జాబ్ మానేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా ఇంట్లో నాకు ఒక 1 year బ్రేక్ కావాలి, ఎక్కడికి వెళ్ళినా 4 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది, మళ్ళీ కావాలన్నా నేను జాయిన్ అవ్వగలను, సో నాకు 1 year బ్రేక్ కావాలని చెప్పాను. ఫస్ట్లో షాక్ తిన్నారు, తర్వాత ఇంకా ఏంటని మా వాడు ఇండస్ట్రీని వెళ్ళడానికి వెళ్ళాడు. అంత లేదులే, మా మమ్మీకి నమ్మకం లేదు. చెప్తా ఉండేవాడు నాకు టైం అయిపోతుంది, పక్కన ఉండేవాడు కదా. ఓ పక్క నుంచి ప్రాజెక్ట్ కొంచెం హోల్డ్లోకి వెళ్ళినప్పుడు, వేరే ప్రొడక్షన్ హోల్డ్లో ఉన్నప్పుడు టైం అయిపోతుంది. ఇంట్లో ఏమో టైం ఇచ్చారు, 1 year ఇచ్చారు. 1 year ఇచ్చారు. ఈ లోపు చేయకపోతే ఏంటి పరిస్థితి, నా పరిస్థితి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని చాలా స్ట్రగుల్ అయ్యేవాడు.
లేదురా స్టార్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఉంటావు అన్న తర్వాత 1 year లోపే స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్ట్. సో ఇంకా కొంచెం సర్వైవ్ అయిపోయాడు. లక్కీ బాయ్ అసలు నేను. అదృష్టం అలా వెళ్తుంటే లేదు లేటర్ అని చెప్పి అందులో అదృష్టం సినిమాలో అదే లక్, అందుకే అందరు గుర్తుపెట్టుకున్నారు. సీట్ వస్తే గుర్తుపెట్టుకునేవారా మీరు అందరు? దాని మీద ఒక డైలాగ్ కూడా రాసుకున్నాను నేను. రవికుమార్ మావిడాలకి సీట్ రాలేదు కానీ మీరంతా హిట్ ఇచ్చారు. సీట్ ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదు, హిట్ ఇచ్చారు మీరంతా. కానీ కమిటీ కుర్రాళ్ళు చేసిన 8 members అందరికి కూడా 11 members అందరికి కూడా ఖచ్చితంగా మంచి మంచి మూవీ ఆఫర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని తక్కువ చేసి చూపించలేదు, అందరు క్యారెక్టర్స్ చాలా బాగుంది. ఇంకా ఒక పాయింట్ చెప్పాలి, లైక్ నేను పెద్దగా యాక్టింగ్ అట్లా ఎక్స్పీరియన్స్ అయ్యేం లేదు వచ్చేటప్పటికి. నాకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అతిపెద్ద ప్లస్ ఏంటంటే వేరేనా ఎక్కడైనా చేస్తే నా క్యారెక్టర్ని ఒక్కనే చూసుకుంటాను, నేను కాకుండా డైరెక్టర్ ఇలా చేయాలని. ఇక్కడ ఒక క్యారెక్టర్ని 11 మంది 11 రకాలుగా చూసి 11 ఇన్పుట్స్ ఇస్తారు అసలు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో తోపు, ఒకటి బాడీ లాంగ్వేజ్, ఒక డైలాగ్ డెలివరీ, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అర్రే ఇది ఇలా తప్పు చేస్తున్నావురా, ఇది కొంచెం ఏమైనా ట్రై చేయి, చాలా స్పోర్టివ్గా చెప్తారు. ఇక్కడే నేర్చుకున్నా నేను, ఈ వర్క్ షాప్ లోనే యాక్టింగ్ అంతా నేర్చుకున్నా. దేంట్లో తోపు అన్న క్లారిటీ, ఏదైనా మాట్లాడాడంటే పాయింట్కి రా, చాలా క్లారిటీగా చెప్తారు. యాక్టింగ్ లోనా అన్న అన్ని వాయిస్ కానీ నాకు అన్నలో బాగా నచ్చేది, ఎమోషన్ చేసినప్పుడు వాయిస్ ఒక రకంగా మారుస్తాడు. అది యాక్టింగ్ ఇంకా అన్నకి పేరు పెట్టేది లేదు, చూసారుగా. అగ్రెషన్ చాలా నేర్చుకోవాలి అన్న దగ్గర నుంచి. రైట్. సో ఇంకా మీరు ఆల్మోస్ట్ మీ ఫేస్లు అందరికీ తెలిసిపోయి చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు. సో మీ ఒరిజినల్ పేర్లు కాకుండా కమిటీ కుర్రాళ్ళు, రవి అని చెప్పి, సూర్య అని చెప్పేసి ఈ పేర్లతోనే ఎక్కువగా మిమ్మల్ని గుర్తుపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్లు వస్తున్నాయి, అన్నకి ప్రపోజల్స్ వస్తున్నాయి, మీకేమో ఆఫర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటన్నా? నెక్స్ట్ కాదు కానీ ముందు ఇదే అందరూ గుర్తుపడుతున్నారు కదా, ఇప్పుడు ఈసారి నుంచి కొంచెం తిడ్డం ఆపాలన్నమాట. నేను పబ్లిక్ లో మామూలుగా నేను పిలిస్తే నోటితో పేరు పెట్టి పిల్లనండి, అన్ని బూతులతో పిలుస్తానండి. చెప్పన్నా, అన్ని బూతులతోనే పిలుస్తానండి. అవన్నీ కల్లా డైరెక్ట్ గా తిట్టేస్తా, అంతకు మించి ఇంకేమన్నా. సో ఇప్పుడు నుంచి కొంచెం పబ్లిక్ లో ఇంటికి వచ్చాడు ఒకసారి, వస్తే కొంచెం మన ఇంట్లో మాట్లాడడం కదా, డీసెన్సీ మెయింటైన్ చేస్తాం, పేరెంట్స్ మీద రెస్పెక్ట్ తో. ఇన్ని వేరే లాంగ్వేజ్ లో అక్కడ తిట్టడానికి నోరు ఆగేది కాదు, వేరే లాంగ్వేజ్ లో ఏమన్నా ఉన్నాయా అవి కనుక్కుని దాంతో తిట్టేవాడిని. కన్నడ లాంగ్వేజ్, కన్నడ, తమిళ్లో లాంగ్వేజ్ మార్చుకున్నాడు అంతే. ఇప్పుడు కొంచెం బయట కూడా కొంచెం పాపం తెలీదు పదం ఏంటో. అమ్మా ఆయన ఏదో పిలుస్తున్నాడు అనుకునే నువ్వు ఏంటన్నది చెప్పొచ్చు. మన తెలుగు వాళ్ళే, మన వాళ్ళందరూ తమిళ తెలుస్తుంది కదా. గూగుల్ తో లేదు మరి ఇప్పుడు నువ్వు చెప్పన్నా. బోడా వద్దు, బాగోదు. తమిళ రాదు, లేకపోతే చెప్పేవాడిని. కన్నడలో వాడిందాక అన్న నాకు చెప్పిండు ఆఫ్లైన్ ఇందాక, చెప్పండి ఆన్లైన్ లో. దాంతో మనం చాలా పనులు చేసుకుంటా ఉన్నా. ఎందుకులే ఇవన్నీ. దాంతో ఇంటి దగ్గర ఆడవాళ్ళు చాలా పనులు చేస్తారు. తప్పు కాదు చెప్తున్నాను, నార్మల్ మనం. అదే సో అలా ఫన్నీగా అంటే చాలా బాగుంది. అంటే కమిటీ కుర్రాళ్ళు చాలా ఇచ్చింది. ఆన్ ద సెట్స్ ఎలాగ ఎంజాయ్ చేసామో, ఆఫ్ ద సెట్స్ అలాగే ఎంజాయ్ చేసాం. తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీస్ లో ఇలా 3 years ఉన్నాం కదా, జల్ అయిపోయాం బాగా. అందరూ ఇటు నన్ను చాలా బాగా కేరింగ్ తీసుకుంటాడు రూమ్ లో. బ్రదర్ ఎలా ఉంటే అలా అంటే, అలా తిన్నావా ఎప్పుడన్నా నిద్రపోయినా లేపి ఫుడ్ టైం తిని మళ్ళీ కాలంతో పడుకో అని చెప్పడం, మా రూమ్మేట్స్ అందరూ చూసుకోవడం, అలా టీంలో కొంచెం మంచి ఫ్యామిలీ టైప్ మంచి బాండింగ్ ఇచ్చింది కమిటీ కుర్రోళ్ళు. డైరెక్టర్ అయితే మనం చాలా బాగా కేర్ తీసుకున్నాం. సో ఈ 11 మంది కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త అయినా, ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ డెబ్యూ, ఫీచర్ ఫిల్మ్ కి డెబ్యూ. ఓకే, అందరూ డెబ్యూ. డైరెక్టర్ ఒక చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, చాలా పెద్ద హీరోలతో చేశారు, పెద్ద మూవీస్ లో చేశారు, సాయి కుమార్ గారు. సో ఆయనతో ఎట్లా అనిపించింది? ఆయన దగ్గర నుంచి ఏమైనా విషయాలు నేర్చుకున్నారా?
నేర్చుకున్నాం. ముందు ఆయన పెద్ద పెద్ద యాక్టర్ అన్నారు కదా, నిజంగా పెద్ద పెద్ద యాక్టరే, కానీ ముందు ఆయన మాలో కుర్రోడు, మా కుర్రోడు అవునా? కలిసిపోయారు మాతో. ఆయన కలిసిపోయారు. ఎలా అంటే జోకులేడు, ఆయనే తిరిగి మమ్మల్ని ఏడిపించడం. వీడికి చెప్పన్నా పన్నీగా ఉండేవారు. ఎంతలా ఏడిపించారు అంటే అంతలా ఏడిపించారు. కుర్రోడు మన ఫ్రెండ్స్ ఎలా ఉంటే ఏడిపించుకుంటాం. నేను నిన్ను ఎలా తిడతాను, సో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అలా ఏడిపిస్తారు కదా, సేమ్ ఆయన కూడా అంతే. సరదాగా జోకులు వేయడం, సరదాగా తిట్టడం. మళ్ళీ స్పెషల్గా మాకు వర్క్ షాప్ జరిగింది ఒకసారి హోటల్లో. అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా ఆయన అయిపోతుంది అనగా వెళ్ళిపోతున్నారు అనగా ఆయన కొంచెం పార్టీ టైప్ ఇచ్చారనమాట. ఒక వర్క్ షాప్ టైప్ అనమాట. వచ్చి కలవండి, ఎక్స్పీరియన్స్ అది మేము అడిగాం, సార్ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అది ఇది అని. అప్పుడు వాయిస్ ఎక్సర్సైజెస్ కానీ, యాక్టింగ్ గురించి కానీ, ఇండస్ట్రీలో ఎలా ముందుకెళ్ళాలని కానీ ఎంత ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకున్నారు ఆయన మాతో. సో ఆయన దగ్గర ఆయన డైలాగ్ డెలివరీ అంటారు కదా, అది లైవ్ లో చూసినప్పుడు ఎంత బాగుంటది అంటే, లైక్ పెద్ద స్పీచ్ ఉంటది మా దాంట్లో. ఆ స్పీచ్ చూసారా లాస్ట్ లో ఆయన శివ చెప్తారు అప్పుడా? శివ చెప్తా ఉంది. చెప్పేటప్పుడు అప్పటికప్పుడు ఆయన యాడ్ చేసే యాడ్ ఆన్స్ కొన్ని ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆత్రం పేరు నరసింహ, అది ఆయన అడిగి తెలుసుకొని ఆయన పేరు అని చెప్పి స్పీచ్ మధ్యలో ఆయన ఇన్వాల్వ్ చేశారు. అది ఆయన చేసిన ఇన్పుట్. అండ్ ఏదైనా ఎక్కడైనా మనం చిన్నగా తడబడితే ఆపేస్తాం సీన్ని, ఆయన లేదు, దాన్ని యాక్టింగ్ లో మిక్స్ చేసి అలా తీసుకెళ్తారు. స్పాంటేనిటీ. అసలు చూస్తుంటే మాకు డౌట్ వచ్చింది, తడబడ్డారా ఆయన, అలా చేశారా అని మేము మాట్లాడుకున్నాం. ఇంకోటి ఫీలింగ్ ఏంటంటే, ఆయన చేస్తుంటే మేము తిరిగి రియాక్షన్స్ ఇవ్వాలి కదా, మేము కొంచెం అగ్రెషన్తో కోపంగా చూడాలి అన్నట్టు. కానీ ఆయన చెప్తుంటే మాకు ఆస్ట్రక్ అనమాట, ఎంత బాగా చెప్తున్నారు కళ్ళప్ప నుంచి. అది లోపల ఆ ఫీలింగ్ దాచుకుంటూ మేము బయటికి మేము కోపం ఎక్స్ప్రెషన్ పెట్టేవాళ్ళం. అంత బాగా చెప్పేవారు ఆయన. రైట్. సో ఫైనల్ గా మీ ఇద్దరు రెమ్యూనరేషన్ ఎంత చెప్పకూడదు, అయిందన్న? కానీ బాగా ఇచ్చారు, మంచిగా ఇచ్చారు, కరెక్ట్ టైంకి ఇచ్చారు. నీకు ఒక 20, నీకు ఒక 20. 20 మా బడ్జెట్ మొత్తం యాక్టర్స్కి ఇచ్చేసారు. 20 వేసుకుంటే ఎంత అవుతుంది? 10 మంది 20 మంది ఉన్నాం, అక్కడికే అయిపోయింది 3 కోట్లు 4 కోట్లు. కలెక్షన్ ఎంత వచ్చింది బాబు? కలెక్షన్ వస్తున్నాయిలే, కానీ బడ్జెట్ ఉంటది కదా, బడ్జెట్ బట్టి కొత్త సినిమా చిన్న సినిమాకి ఎంత పెట్టాలో. చిన్న సినిమా అన్నారు కానీ చిన్న సినిమా కాదన్న, చిన్న సినిమా అసలు కాదు, స్టార్టింగ్ స్టేజ్. అంటే ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలో అంతే బడ్జెట్ పెట్టారు. ఫ్రేమ్ లో మీకు క్వాలిటీ కనిపిస్తుంది కదా, అందుకు సినిమా. మేము యాక్టర్స్ గా మేము చిన్నవాళ్ళం అవ్వచ్చు, క్రియేటివిటీ అవును, కానీ యాక్టర్స్ గా చిన్నవాళ్ళం అవ్వచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు, బట్ సినిమాకి వచ్చినప్పటికే చిన్న సినిమా కాదు. నా పాయింట్ అర్థమైంది కదా మీకు? అర్థమైంది. సో మీకు అంత క్వాలిటీ అంత వచ్చింది అంటే కారణం ఆ ఫ్రేమ్స్ లో డబ్బులు పెట్టడమే. దానికి ఎక్కడ ఏవి కావాలో, ఇప్పుడు జాతరలో ఉన్నారు 1000 మంది ఉన్నామండి అక్కడ క్రౌడ్. జాతర సీన్స్ అప్పుడు 1000 మంది అంటే మామూలుగా మన బడ్జెట్లకి అంత మామూలు పెట్టుకోరు, తక్కువ మందితో చేసేద్దాం. ఆ సీన్ అంతా గోదావరి దగ్గర జరిగిందా? అక్కడ లోకల్ జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చారనమాట, పక్కన ఉన్న అమలాపురం సైడ్ నుంచి, రాజమండ్రి సైడ్ నుంచి తీసుకొచ్చారు జనాల్ని. క్రౌడ్ అంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే అవ్వలేదు మాకు అసలు.